మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978988. టీ మీడియా దినఫలాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా మన టీ మీడియా ప్రేక్షకులందరికీ కూడా ఆరోగ్య ఔషధ్యాలు లభించాలని కోరుకుంటూ ఈరోజు ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ శనివారం 20 తారీఖు మేషరాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉండటం అనేది ఉంటుంది. ఇక శని లాభంలో సంచరించటం, వీరికి ఏ పనైనా కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా వీరు ఎలా కోరుకుంటారో చివరికి అలాగే ఫలితాలు పొందటం అనేది కూడా ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఏవైతే రావాలని కోరుకుంటున్నారో, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలని కోరుకుంటున్నారో ఆ వైపుగా కూడా వీరి అడుగులన్నీ కూడా సుసంపన్నం కావడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది. ఇక చాలా రోజులుగా మనం చెప్తున్నట్టుగానే వీరు కొద్దిగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తే చాలా విషయాలు వీరికి సానుకూలం కావటం అనేది మెచ్చదగిన విషయం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు ఒకంత మానసిక ఆందోళన కలగటం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా సాయంకాలం నుంచి వీరు చేపట్టే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి ఫలవంతం కావటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారు ఏ పనులు చేయాలనుకున్నప్పటికీ కూడా ఏదైతే సాయంకాలం 5 గంటలు ఉంటుందో ఈ 5 గంటల నుంచి వాటికి బయటికి వెళ్ళి చేయవలసిన పనులు అయితేనేమి, లేదా ఇతరతర వీరికి కావాల్సిన పనులు అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా సాయంకాలం వరకు వీరు వాయిదా వేసుకోవటం మంచిది. సాయంకాలం తర్వాత నుంచి వీరన్నింటి శుభాన్ని పొందటం అనేది కూడా జరుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు చెప్పుకోదగిన విషయాల్లో ఖర్చులు. ఈ ఖర్చులు నియంత్రణ లేకపోవటం అనేది వీళ్ళని బాధకి గురి చేయటం అనేది జరుగుతుంది. అలాగే సంతానం, మొదటి సంతానం, అందులో కూడా ఎవరైతే స్త్రీ సంతానాన్ని కలిగి ఉన్నారో ఆ స్త్రీ సంతానం మూలకంగా కొన్ని ఏవో రకమైన సంతానానికి కానీ లేదా వాళ్ళ నడవడిక వల్ల వీళ్ళకి కానీ ఏవో రకమైన ఇబ్బందులు కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కనుక మిథున రాశి వారు సంతాన విషయంలో ఒకంత శ్రద్ధ చూపడం అనేది అవసరం ఉంది. కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో సానుకూలత కలగటం అనేది కూడా కనిపిస్తుంది. బంధువర్గాలతో వీరు చేపే ప్రత్యుత్తరాలన్నీ కూడా వీరు మంచికి దారి తీయటం అనేది ఉంటుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి భవిష్యత్తులో మంచి మంచి పదవులు ఇచ్చేందుకు కానీ, బాధ్యతలు ఇచ్చేందుకు కానీ ఈ పై అధికారులు సిద్ధమవుతూ ఉన్నారనేది కూడా వీరికి ఒక మాట రావటం, అది వీరికి కొండంత మనోబలాన్ని ఇవ్వటం కూడా ఈరోజు కనిపిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఇబ్బందులు కొద్దిగా లేదా బంధువుల తాకిడి ఇవన్నీ కూడా ఎక్కువ అవటం అనేది కనిపిస్తుంది. అక్కర్లేని బాధ్యతలు వీరు తీసుకుని మొహమాటానికి పోయి ఇబ్బందులు కొని తెచ్చుకోవటం అనేది కూడా ఉంటుంది. కనుక వీరు ఏదైనా కానీ సత్కర్షకి లోను కాకుండా లేదా ఏదైతే ఆత్మాభిమానానికి లోను కాకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పి తను నెరవేర్చలేని బాధ్యతల నుంచి తప్పించుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఆర్థిక బాధలు మరింత చుట్టుముట్టే ప్రమాదం అయితే ఎంతైనా కనిపిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు కొంత అశుభంగాను కొంత శుభంగాను పరిణమించడం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా సాయంకాలం 5 వరకు కూడా వీరికి అంతా మానసిక అలజడి ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. అప్పటి వరకు కూడా ఒక మానసికంగా ఒక సరైన రీతికి రాలేకపోవటం అనేది కూడా ఉంటుంది. సాయంకాలం 5 తర్వాత నుంచి క్రమంగా వీరికి ఆశించిన మంచి ఫలితాలు అయితే కనిపిస్తాయి. లేదా అందుకు తగిన ఏదైతే అవకాశాలు ఉన్నాయో కనీసం అవకాశాలైనా కూడా చూచాయిగా వీరికి కనిపించి కాసింత ఊరట కలిగించడం అనేది కూడా ఈరోజు కనిపిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు
ముఖ్యంగా భార్యాభర్తల యొక్క వ్యవహారాల్లో అయితేనేమి, లేదా జీవిత భాగస్వామి లేక ఆర్థిక భాగస్వామి అంటే వ్యాపార భాగస్వామి, ఈ విషయాల పట్ల మాత్రం వీరు ఒకంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఏవో రకమైన కలహాలు కానీ, తొందరపాటు కానీ, అపార్థాలు కానీ చోటు చేసుకునే పరిస్థితులు అయితే కలగవచ్చు. దూర ప్రయాణాలకి చేసే ఎవరైనా ప్రయత్నాల్లో ఉంటే ఆ ప్రయత్నాలు మాత్రం ఈరోజు సానుకూలం అవటం అనేది కూడా మెచ్చదగిన విషయం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు చెప్పుకోదగిన చెడైతే ఏమీ లేదు. నిన్నటి కన్నా కూడా ఈరోజు మరింత మేలు జరగడానికి ఆస్కారం ఉంది. బయట నుంచి రావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు కొంత మొత్తంలో వీరికి రావటం అనేది ఉపశమనం కలిగించడం అనేది ఉంటుంది. ఇక ఉద్యోగస్తులుగా ఎవరైతే ఉన్నారో వారికి ఇంతవరకు ఎదుర్కొంటున్న సహోద్యోగుల బెడద అనేది ఈరోజు కొంత తగ్గుముఖం పట్టడం అనేది కూడా మెచ్చదగిన అంశంగా ఉంది. ఇక ధనుర్రాశి వారికి ఇంట్లో సంతానపరంగా కొద్దింత కలవరపాటు అనేది ఉంటుంది, లేదా వారితో తాత్కాలికంగా ఏవో రకమైన వాదాలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ఇక ఉద్యోగం చేసేవారికి ఉద్యోగపరంగా మేలు, వ్యాపారపరంగా చేసేవారికి వ్యాపారంలో మేలు, స్వయం వృత్తుల్లో ఉన్నవారికి ఆ వృత్తుల ద్వారా మేలు, లాభం లబ్ధి కలగటం వల్ల కూడా చాలా ఆనందకరమైన పరిస్థితులు అయితే చోటు చేసుకోవటం అనేది ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఎలాంటి చింత లేకుండా ముందుకు వెళ్ళటం అనేది ఉంటుంది. కానీ అమ్మ వైపు ఉండే బంధువుల ఆరోగ్య విషయంలో ఒకంత శ్రద్ధ చూపవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. లేదా అమ్మగారు వీరంత చేసినా కానీ ఇంకా ఏవో ఇది కావాలి అది కావాలి అని సతాయించగలిగే పరిస్థితులు అయితే ఒక్కోసారి సంభవించవచ్చు కూడా. ఏదైనప్పటికీ ఆర్థిక విషయాల్లో చెప్పుకోదగ్గ చెడు లేదు కాబట్టి మిగతా అంశాలన్నింటినీ కూడా వీరు ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళడానికి ఈరోజైతే తోడ్పాటు ఇవ్వటం అనేది కనిపిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు నిన్నటి కన్నా ఒకంత మేలు జరిగేలాగా కనిపిస్తుంది. బయట నుంచి రావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమయానికి రావడం అనేది ఒకంత ఊరటనిస్తుంది. అలాగే రుణం కోసం ప్రయత్నిస్తున్నారో ఎవరైతే వారికి ఆ రూపేణ ఆ రుణం అందడం అనేది కూడా చాలా ఆనందాన్ని కలిగించడం అనేది ఉంటుంది. కానీ కాలేజీ సంబంధించిన కానీ జీర్ణ సంబంధించిన కానీ ఈ ఆరోగ్యాల విషయంలో ఒకంత శ్రద్ధ పెట్టడం అనేది కూడా చెప్పుకోదగిన అంశం. చివరిగా మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు కూడా ఏమంత సానుకూలకంగా లేదు. ఏవో రకంగా కొంత సమస్యలు ఎక్కువ ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో లేదా తొందరపాటు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఒకంత కలవర పెట్టడానికైతే ఉంటుంది. రావాల్సిన జీతభత్యాలు కానీ లేదా వ్యాపారపరంగా వీరు చేస్తున్న అభివృద్ధిలో రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది కూడా సక్రమంగా రాలేకపోవటం కూడా ఈరోజు వీరికి ఒకంత విచారాన్ని కలిగించడం అయితే ఉంటుంది. ఇవి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు.